ఈరోజు ఆకుకూర తెచ్చినావు. ఎంత ఆకుకూర ఒక కట్ట? 100 రూపాయలు. ఒకటి 100 రూపాయల? అవును. ఏందమ్మా స్వామి, ఇంక మనం బతకబోలేదైతే. ఆకుకూర తాలింపు చేస్తావా, పప్పు చేస్తావా? అయ్యిగా చెప్పాల్సింది. పుల్లకూర చేస్తావా, ఏం చేస్తావు? ఏది బాగుంటుంది తాలింప? సరే కాదు, ఇది ఆకుకూర కదా, దీని పేరు ఏంది? చిక్కాక పాలకూర ఏదో అంటారు కదా. చిరాకు. చిరాకు తింటే చిరాకు ఉంటాడు మనిషి. ఎందుకు తెచ్చావా? ఇప్పుడు చిరాకు మంచి ఆకు తింటే మంచి ఆలోచన వస్తుంది, చిరాకు తింటే చిరాకు పుడుతుంది. మజ్జిగ కలిపాను, నేను ఉప్పు లేకుండా మజ్జిగ కలుపుకున్నా. మంచిదే. నువ్వు అదే కదా తాగుతావా? ఒక విషయం అన్నా ఈ తాగుతాను, పెట్టి మళ్ళీ తాగుతాను. కొద్దిగా తాగి ఇచ్చేసి నువ్వు కొద్దిగా నిదానంగా తాగు, తాగాలి. అది అదే ఆకుకూరలు బాగా తినాలి. ఆకుకూరలు ఎంత తింటే అంత మంచిది. చెత్త తెచ్చావు, వంకాయ బెండకాయ, అది చెత్త కాదా? క్యారెట్ బీట్రూట్ తేకుండా ఎల్లుండి తెస్తా. క్యారెట్ బీట్రూట్ ఎల్లుండి తెస్తాను. సరే నీట్గా అన్నీ చాలా ఆకులు తెచ్చేసావు. ఇంక ఎండాకాలం వచ్చేది మజ్జిగ, పుచ్చకాయలు. అవును, పప్పాకాయలు నేను ఈ మధ్య తినలా. వేడెక్కిపోతుంది బాగా. పప్పాకాయ మంచిది అంటున్నా. అవును మంచిదే, వేడెక్కిపోతుంది. కష్టం కడుపు నొప్పి వచ్చి. అదేంది అదే? అదంతే. మజ్జిగ నువ్వు తాగేసి నేను పడుకుంటా, పోయి నిద్ర వస్తున్నా. మజ్జిగ